హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి కనుమ రోజు అన్నమాట. వడలు చేస్తున్నాను. కనుమ రోజు వడలు తినాలి అంటారు కదా, మినుములు తినాలి అంటారుగా. సో కాబట్టి నేనైతే వడలు అయితే చేశాను. ఎంత సాఫ్ట్, ఎంత క్రిస్పీగా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా ప్రాసెస్ ఏంటనేది కూడా చూసేయండి. చాలా సింపుల్, ఏం అవసరం లేదు. ఇంకా ఇంట్లో అయితే పొట్టు మినపప్పు మంచి కాబట్టి వంటికి. సో పొట్టు మినపప్పు అయితే నేను ఒక 6 గంటలు అయితే నానబెట్టుకొని మంచిగా చక్కగా అయితే రుబ్బేసి పెట్టేస్తున్నాను. సో ఇందులో కావాల్సినంత కొత్తిమీర, మంచిగా కొంచెం కరివేపాకు, కొన్ని ఆనియన్స్, కావాల్సినంత పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా అయితే ఏం వేసుకోలేదండి. అంత సాఫ్ట్గా ఉన్నాయి, అది ఏది వేసుకున్నాను. సో ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఇంకా అన్నీ కూడా మంచిగా చక్కగా మిక్స్ అయితే వేసేసుకొని ఇంకైతే వడలు అయితే వేసేసుకోవడమే. సో చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అసలు చూడ్డానికే కాదండి, అసలు నోట్లో వేసుకుంటే అంతా కరిగిపోతున్నాయి అనమాట. సో పిండి అనేది కొంచెం నేనైతే అసలు కొంచెం వాటర్ అయితే వేసేస్తాను. అంత స్మూత్గానే చూడండి, మీకు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది. సో ఇలా నేను వేళ్ళ మీదనే వచ్చేసి వేసేసాను అనమాట. వేరే హ్యాండ్ కానీ పేపర్ కానీ ఏది అయితే యూజ్ చేయను, జస్ట్ అదే చేతికి వేసేయడం అనమాట. సో షేప్ కూడా బాగానే వస్తాయి వడల్లానే. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో మీరు కూడా కనుమ రోజు ఇలా మినప వడలు అయితే చేసుకొని తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే నా రెసిపీ ఎలా ఉందో చూడండి. ఇలా అంటే సాగిపోతుంది అనమాట. సో ఇందులో నేను అసలు వంట సోడా కూడా ఏమి యాడ్ చేయకుండానే ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. చూడండి కొంచెం కదా. సో ఇంకా ఇదండి ఇవాళ మా కనుమ స్పెషల్. మరి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అంతే.